రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మేడం? సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం పన్నును సేవ్ చేసే పద్ధతి సార్. ఓకే. ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ రూట్ కెనాల్ అనేది మనం చేస్తున్నాం సార్ ప్లాటినా డెంటల్లో. ఇట్స్ 100% పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఇన్ఫెక్షన్ కూడా మళ్ళీ రాకుండా మనం కేర్ అనేది తీసుకుంటాం. ఓకే. సో రూట్ కెనాల్ అనగానే కూడా చాలా మంది పేషెంట్స్ భయపడిపోతారు, అమ్మో రూట్ కెనాలా ఇప్పుడు అని అంటారు. అదే ఇప్పుడు వారం రోజులు పడుకోవాలి, ఇంకా రూట్ కెనాల్ చేసామంటే చాలా కష్టం. అసలు ఏం లేదు సార్, ఇప్పుడు రూట్ కెనాల్ చేయించుకొని మీ పని మీరు వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఆ తిమ్మిరి తగ్గిన తర్వాత మీ పని మీరు వెళ్ళిపోవచ్చు. రెస్ట్రిక్షన్ కూడా ఏమి ఉండదు సార్. ఆ పన్ను మీద తినద్దు అని అంటాం, మిగతా పళ్ళని వాడుకుని మీరు హ్యాపీగా తినచ్చు. అంటే ఇప్పుడు 5-6 సిట్టింగ్స్ ఉండేది కదండి ఇంతకు ముందు, ఇప్పుడు అంతేనా? సింగిల్ సిట్టింగ్ చేయొచ్చా? యూజువల్ గా సింగిల్ సిట్టింగ్ ఆర్ 2 సిట్టింగ్ సార్. సింగిల్ సిట్టింగ్ ఎప్పుడు చేస్తామంటే కింద ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు మనం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ కి వెళ్ళిపోతాం సార్. అదే కింద ఇన్ఫెక్షన్ అంటే పెరి అపెకల్ ఇన్ఫెక్షన్, రూట్ కింద ఇన్ఫెక్షన్ ఉంది అంటే సింగిల్ సిట్టింగ్ చేసామంటే పన్ను ఫెయిల్ అయిపోతుంది సార్. సో దానికి మెడికమెంట్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ పిలిచి రూట్ కెనాల్ అనేది చేసి దానిపైన క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది సార్. అసలు 1 వీక్ రెస్ట్ ఇవన్నీ అసలు లేవు సార్. ఇవన్నీ కూడా జనాలు అపోహ పడుతున్నారు అంతే, ఏమి లేదు సార్. అసలు చిన్న ఫస్ట్ ఏంటంటే ఒక ఎనస్థీషియా స్ప్రే ఇస్తాము, అసలు వాళ్ళకి అప్పుడే నమ్మైపోతుంది. మన ఇంజెక్షన్ చేస్తుంది కూడా ప్రిక్ కూడా వాళ్ళకి తెలియదు. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కూడా చేయించేసుకుంటారు, చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది పెయిన్లెస్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సూపర్. అండ్ మీ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఫేమస్ మన ప్లాటినా డెంటల్ క్లినిక్ లో, చాలా ఫేమస్, నేను చాలా మంది చెప్తుంటారు. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు సినిమా స్టార్స్కేనా, మామూలు పిల్లలు వాళ్ళకు కూడా సాధ్యమేనా? మీకు ఒక షాకింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు 50-60s లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ స్మైల్ డిజైనింగ్కి వెళ్తున్నారు వెన్ కంపేర్ టు యంగర్ వన్స్. ఓ మై గుడ్నెస్. వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాలనుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవో, చేయించుకోకూడదు అనుకున్నారు, టైం లేదు. సో ఇప్పుడు మోస్ట్లీ సెలబ్రిటీస్ అనేది అది అయిపోయింది సార్. సెలబ్రిటీస్ చేయించుకుంటున్నారు. సామాన్యులు కూడా చాలా మంది ఊళ్ళ నుంచి కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఏజ్ లిమిట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా ఫైట్ చేసి వచ్చి లేడీస్ చేయించుకుంటున్నారు. అది అసలు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది సార్. మన దగ్గర ఎలా అంటే ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చారంటే అసలు ఏంటి వాళ్ళ సమస్య, మనం ఎలా చేయగలం, 3D స్మైల్ డిజైనింగ్ ద్వారా వాళ్ళ పిక్స్ తీసుకుని బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా వస్తుందమ్మా అని వాళ్ళకి చూపిస్తాం. చూపించిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ సాటిస్ఫై అయిపోతారు. అయిపోయిన వెంటనే మన ప్రొసీజర్ విత్ ఇన్ 1 డేలో కూడా మనం క్రౌన్స్ అనేది డెలివరీ చేసిన డేస్ కూడా చాలా మంది విత్ ఇన్ 1 డే సార్. పొద్దున్న వస్తే సాయంత్రానికి కూడా మనం క్రౌన్స్ చేసి పంపించేస్తాం. సో ఓన్లీ సెలబ్రిటీసే కాదు, అందరికి అందుబాటు ధరలో మన ప్లాటినా డెంటల్లో ఉన్నాయి. సూపర్ అండి. రైట్. అయితే మరి ఇప్పుడు చిరిగిన అంటే కొందరు ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, ఈ కొంచెం ఇక్కడ దెబ్బతిన్న పెదవి చీలికలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందండి స్మైల్ డిజైనింగ్ అనేది? డెఫినెట్గా సార్. అంటే స్మైల్ డిజైనింగ్ అనేది మనము రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ పెట్టడం ఒక పద్ధతి ఉంటుంది, లేకపోతే న్యాచురల్గానే వాళ్ళ పళ్ళునే కరెక్ట్ చేసే పద్ధతి కూడా ఉంటుంది. అది క్లిప్ ట్రీట్మెంట్ మనం మామూలుగా పాత పద్ధతిలో మనం క్లిప్స్ పెట్టేవాళ్ళు. అదే ఇప్పుడు అడ్వాన్స్ దాంట్లో ఎలైనర్స్ అనేది వాడుతున్నాం. అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి, క్లిప్పులు పెట్టుకోకర్లేదు, డాక్టర్ దగ్గరికి రావక్కర్లేదు. ఒక్కసారి మనం సెట్ ఆఫ్ ఎలైనర్స్ ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు. అంటే మన ట్రీట్మెంట్ మన చేతుల్లోనే ఉన్నట్టుగా అనమాట. సో అందులో కూడా ఎట్లా చేస్తామంటే సార్, బాగా ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకటింకర పళ్ళు ఉన్నాయి, మేడం నేను చేయించుకుంటే అసలు బాగుంటానా మేడం, అసలు నాకు కరెక్షన్ అవుతుందా మేడం, చాలా మందికి డౌట్ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక 3D స్కానర్ ఉంటుంది సార్. మనం ఆ 3D స్కానర్లో మొత్తం అంతా కూడా స్కాన్ చేసి వాళ్ళ పైన కింద ఆర్చ్ అంటాం అనమాట, ఆ రెండు కూడా ఆ 3D దాంట్లో ఫస్ట్ బిఫోర్ పిక్స్ ఉంటాయి. 5 to 10 minutesలో అది సిమ్యులేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎలా వస్తుంది అనేది మనకి ఫొటోస్ చూపిస్తుంది. ముందు నుంచి చూపిస్తుంది, సైడ్ నుంచి చూపిస్తుంది, ఆర్చ్ చూపిస్తుంది, అన్నీ కూడా చూపిస్తాం. అమ్మ మీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ పళ్ళు ఇలా ఉంటాయి అని చూపిస్తే పేషెంట్ ఇమ్మీడియట్ గా కన్వర్ట్ అయిపోతారు. అమ్మయ్య నాకు ఇంత బాగా వస్తుందా అని చెప్పి ఇమ్మీడియట్ గా కన్వర్ట్ అయిపోతారు. నిజంగా అంటే బొమ్మ చూపిస్తారు సరే, నిజంగా అవుతుంది 100%. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, నెలల తరబడి ఇవన్నీ పెట్టుకుని క్లిప్పులు పెట్టుకొని తిరుగుతుంటారు సార్. అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ లో ఏంటంటే సార్, మూవ్మెంట్ అనేది ఒక పాయింట్ నుంచి 2 పాయింట్స్ నుంచి జరిగేది, కొంచెం స్లో ట్రీట్మెంట్ జరిగేది. దాని నుంచి కూడా 100% ట్రీట్మెంట్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎలైనర్స్
మొత్తం పన్ను అంతా పట్టుకుని మూమెంట్ జరుగుతుంది. సో మనకి అచ్చా. తొందరగా జరిగిపోతుంది. ఏదైతే స్కాన్ చూపిస్తుందో 100% రిజల్ట్కి మేము గ్యారంటీ. సో ఇన్విజా అలైనర్స్ అంటారు అవేనా? ఇన్విజిలైన్ అలైనర్స్ ఉంటాయి, ఆ, మిగతా ఇండియన్ బేస్డ్ ఉంటాయి, చాలా ఉన్నాయి. క్లియర్ అలైనర్స్. సో అవి పెట్టుకుంటే ఖచ్చితంగా మొత్తం సెట్ అయిపోతుంది స్మైల్. అది కూడా కేస్ సెలక్షన్ బట్టి ఉంటుంది సార్. కొన్ని Okay. కేసెస్ మేమే రిజెక్ట్ చేస్తాం, ఓకే. మీకు ఇది అవ్వదండి. ఎందుకంటే పళ్ళు వరకు చిన్న బోన్ వరకు కరెక్ట్ చేస్తాం, కానీ మరీ జా బోన్ తేడా ఉందనుకోండి వాళ్ళు సర్జరీస్కే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో అది కేస్ సెలెక్షన్ బట్టి ఉంటుంది 100%. మ్మ్. సో అన్ని కేసెస్ అవుతాయి అని చెప్పలేము, అన్ని కేసెస్ అవ్వవని చెప్పలేము. ఓకే. బట్ 99.99% కేసెస్ అనేవి 100% సక్సెస్ రేట్ అవుతుంది. నేనైతే అలాంటి కేసెస్ చూస్ చేసుకుంటాను. నేను పేషెంట్కి రియాలిటీ గ్రౌండ్స్లో చెప్తాను సార్, Super, super. సార్ మీకు దీంతో అవ్వదు, మీరు దీనికి వెళ్తేనే బాగుంటుంది, మీకు ఇది వెళ్తేనే కరెక్ట్ ఉంటుంది అంటే పేషెంట్కి నేను కూడా ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. సో ఏదో అలైనర్స్ ఉంది కదా అని 100% అలైనర్స్కి వెళ్ళిపోతే కరెక్ట్ ఉంటుందని కాదండి. సో అకార్డింగ్ టు ద కేస్ మనం అలైనర్సా, బ్రేసెసా, స్మైల్ డిజైనింగ్ అనేది చూస్ చేసి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సూపర్ అండి. ఇక ముఖ్యమైన పాయింట్ అండి, టీత్ వైటనింగ్. సో మన వాళ్ళు ఆల్మోస్ట్ క్షుద్ర పూజల్లాగా చేస్తుంటారు వాటి విషయంలో. యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూసి వాళ్ళు thumbnails ఉంటాయి కదా, ఈ పౌడర్ వాడారో మీ పళ్ళల్లోనే మీరు అద్దం లేకుండా చూసుకోవచ్చు, ఈ రేంజ్లో చూపిస్తుంటారు, చేయిస్తుంటారు. సో ఇదొక పని చేస్తుంటారు. ఇక టూత్పేస్ట్లు, మా ఇంట్లోనే 4 రకాల టూత్పేస్ట్లు, మేము 4 ఉన్నా. బ్లూ టూత్పేస్ట్ అట, రెడ్ టూత్పేస్ట్ అట, పర్పుల్. ఎస్ పర్పుల్. ఇవి నిజంగా పనిచేస్తాయా మేడం? మీ దగ్గరికే రావాలా, ఇవి పనిచేస్తాయా? సార్ టూత్ పేస్ట్ నుంచి తెల్లగా పళ్ళు అవుతాయి అనేది మాత్రం అన్యాయం కదా, ఎంత Correct పెద్ద మోసం కాదు. అండి ఇది. అవును. అదైతే కరెక్ట్ కాదండి. సో మీకు నిజంగా పళ్ళు టీత్ వైటనింగ్ కావాలి అంటే మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు నాకు అవుతుందా లేదా, అవుతే ఎంతవరకు అవుతుంది, ఏది సేఫ్ అనేది మీ డెంటిస్ట్ మీకు చెప్తారు. ఓకే. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తానంటేనండి, వచ్చారనుకోండి బాగా ఫ్లోరోసిస్ మచ్చలు ఉంటాయి, రైట్. అలాంటి వాళ్ళకి ఎంత చేసినా అంటే టీత్ వైటనింగ్ ప్రొసీజర్, ఒక బ్లీచింగ్ ప్రొసీజర్ అట్లా ఏంటి చేసినా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి ఆప్షన్స్ వాళ్ళకి చెప్తాం. ఓకే. సో టూత్ పేస్ట్లు వాడడం వల్ల పళ్ళు అయితే తెల్లగా రావు, ఓకే. అది చేయడం వల్ల ఇంకా అంటే అడ్వాంటేజ్ ఏం లేదు. కరెక్ట్. ఇంకొక థింగ్ ఏంటంటే టీత్ వైటింగ్ ప్రొసీజర్స్ మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఇవన్నీ తెచ్చేసుకుని వాడేసి దాని తర్వాత బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. ఎనామిల్ పోయిన తర్వాత సెన్సిటివిటీ వచ్చేసిన తర్వాత మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఆ సెన్సిటివిటీ తగ్గించేటప్పటికి వాళ్ళకి మళ్ళీ టీత్ వైటింగ్ చేసుకోవాలనేది ఆశ కూడా. సో మేమేం చెప్తాము అంటే, మీకు నిజంగా టీత్ వైట్నింగ్ కావాలి అంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి రండి, వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతవరకు వస్తుందని చెప్పి. డెంటల్ ఆఫీస్లో సేఫ్గా మా పరిధిలో చేసుకుంటే మేము సేఫ్గా టీత్ వైట్నింగ్ చేసి పంపిస్తామండి. Okay. ఇన్ హౌస్ ప్రొసీజర్స్ ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ కాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేస్తారు, ఇది వాడండి అది వాడండి, అది కూడా వాడడం కరెక్ట్ కాదనే చెప్తాం. డేంజర్, నిజం చెప్పాలంటే చాలా ప్రమాదం కూడా. డాక్టర్ చెప్పినవి మీకు రియబుల్ అనిపిస్తే మీరు పాటించండి, రైట్. అదంతా కాదు. నేను చెప్తాను ఏంటి అంటే, డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది అవుతుందా లేదా అంటే ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటుందండి. Okay. అది ఇప్పుడు నేను కూడా జనరలైజ్డ్ చెప్తాను. అవును. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉండొచ్చు, పక్క వాళ్ళకి Correct, ఇంకొక correct. సమస్య ఉండొచ్చు, మీకు ఒక ట్రీట్మెంట్ చెప్తాను, పక్క వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ Correct, చెప్తాను, వాళ్ళ అవును. టీత్ కండిషన్ బట్టి అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అవును. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేసుకోవడం అండ్ పళ్ళు సేఫ్గా ఉంచుకోవడం కరెక్ట్.